కాదనే మాటను ఇంతవరకే చెప్పడం జరిగింది. గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో ఆమోదింపు చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నప్పటికీ నిజంగానే భారతీయ జనతా పార్టీకి ఈ మహిళా బిల్లు పైన చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజే ఎందుకు లోకసభలో అడ్డుకున్నారనేటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన ఎంతుందో బాధ్యత, తెలంగాణ నుంచి మంత్రులుగా బాధ్యతలు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా అంతే బాధ్యత ఉంది. ఆ అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారు రాజకీయ కుట్ర కోణంలో ఆలోచన చేసి 16, 17, 18 తేదీలలో రెండు కలిపి పెట్టేటువంటి అంశంలో నిజంగా ఈరోజు మేము అనేటువంటిది కపట ప్రేమను చూపెడుతున్న సందర్భం. 2011 జనాభా లెక్కలతోనే ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరు ఇప్పుడు ఈ హడావుడి చేస్తుండ్రే. నిజంగానే 2011 జనాభా లెక్కల ప్రకారమే పోవాలనుకుంటే 2023లో ఏదైతే మహిళా బిల్లుకు అనుకూలమని చెప్పినటువంటి సందర్భం వచ్చిన తర్వాత మీరు 2024 ఎన్నికల్లో మహిళా బిల్లుతోని ఎన్నికలకు పోయి ఉంటే ఈ 543కు సంబంధించినటువంటి దానిలో 181 మంది మహిళలు ఇప్పటికే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించుందరు కదా అని చెప్పనేటువంటి అంశాన్ని ఇప్పటికే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే మాకు ఒక్కరి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజేమో మేము 2026 జనాభా లెక్కల ప్రకారమే మేము ముందుకు వెళ్తాము, ఈ మహిళా చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు సందర్భం చట్టం కూడా లోక్సభలో చేసినట్టున్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం పోతామని. ఇప్పుడు ఈ అడావుడు ఎందుకని మేము అంటా ఉన్నాం. ఎందుకు పునర్విభజనకు సంబంధించినటువంటి చట్టంతో మహిళా బిల్లును మీరు ఎందుకు కలుపుతున్నారో చెప్పడానికి సుష్టమైనటువంటి సమాధానం ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తున్నారు. 2029లో లోక్సభలు ఎన్నికలున్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 16, 17, 18లో లోక్సభలో మహిళా బిల్లును పెట్టకుండా 2026 జనాభా లెక్కలు పూర్తయి 2028లో మీరు లోక్సభలో బిల్లు తీసుకొని వచ్చి 2029 ఎన్నికల్లో కూడా పోవడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2025 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రాతిపదిక 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని 2028లో లోకసభలో బిల్లు ప్రవేశపెట్టుకొని దాన్ని అమలు చేసుకొని 2029 ఎన్నికల్లో పోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ పాత 2011 ఎన్నికలు 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రకారమే మీరు పోయే ప్రయత్నం చేస్తున్నంటే నిజంగానే మీకు చిత్తశుద్ధి మహిళల పట్ల ఉండి ఉంటే 2024 ఎన్నికలప్పుడు ఎందుకు పోలేదని మీరు అడిగేటువంటి మా సూటి ప్రశ్నకు మా మహిళా లోకాన్ని, మా మహిళా తల్లుకు మాకు సమాధానం చెప్పండి. ఈరోజు తెలుగు గురించి మాట్లాడుతున్నారు వ్యంగ్యంగా. అతి తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారని. అంటే తెలివి తక్కువ ఉన్న వాళ్ళలో మీరున్నారా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మరి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, అంటే మీకే మాటలు వచ్చి కానీ వ్యంగ్యంగా మాట్లాడే భాష మా వైపు రాదాన్ని అడుగుతా ఉన్నా. అతి తెలివి తక్కువ ఇలాంటి పదాలు వాడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలను రాజకీయం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పనుకుంటున్నారు. అది విధానం కాదు. మీరు సూటిగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి ఈరోజు పునర్విభజనకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. ఈరోజు మహిళల ప్రాతినిధ్యం ఉండాలనే కదా మా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో బిల్లును రాజ్యసభలో ఆమోదించుకున్నటువంటి అంశం. అంతేకాదు 73, 74 పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ జరిపి రాజీవ్ గాంధీ గారు నేను 90లో జిల్లా పరిషత్ సభ్యుడిని. ఆ కాలంలోనే 33% ఈరోజు మహిళలను పంచాయతీరాజ్లలో తీసుకొచ్చినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మహిళల పట్ల చిత్తశుద్ధితోని ఈరోజు ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు తప్పుడు విధంగా మాట్లాడే విధాన్ని మేము ఈరోజు ఖండిస్తూ తీవ్రంగా ఆ ఆలోచన విభేదిస్తూ ఈరోజు నిజంగా మహిళలకు ఏమైనా నష్టం చేసిరంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే.
నిజంగా మీకు ఇప్పటికే ఇది 12వ సంవత్సరం మీద అధికారం నడుస్తూ ఉంది. మీరు గతంలో అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచన ముందుకు తీసుకొని వచ్చినట్టయితే మీకు మొన్నటి 2024 పార్లమెంట్లోనే అది అత్యధిక మంది మహిళా ఎంపీలు ఈరోజు చట్టసభలో ఉండేటువంటి అవకాశాన్ని ఈరోజు ఇవ్వనటువంటి మీరు మహిళా లోకానికి జవాబు రేపడిసింది పోయి ఈరోజు పునరుద్ధరణ చట్టం 50% పెంచాలనే పెంపుతో మీరు ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలు జరగబోతున్నటువంటి నష్టము జరిగేటువంటి నష్టాన్ని కండ్లకు కట్టినట్టుగా మొన్నటి ప్రెస్ మీట్ ద్వారా లేదు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ ద్వారా కూడా చెప్పినటువంటి సందర్భంలో వాస్తవాలు ఒకవేళ వీటిలో ఉండుంటే వీటిపైన మేము చర్చిస్తామనే మాట మాట్లాడకుండా ఇది అంకెల గారెడితోటి వారు ఉత్తరాదిలో సీట్లను పెంచుకొని దక్షిణాది రాష్ట్రంతో సంబంధం లేకుండా ఈరోజు రాజ్యాన్ని ఏలాలి దేశాన్ని ఏలాలి చెప్పినటువంటి పరిస్థితిని ఈరోజు మీరు తప్పొట్టుగా చేసేటువంటి ప్రయత్నం ఈరోజు వారు హైబ్రిడ్ మూడ్లో 50% దామాష ప్రకారం 50% ఈరోజు ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా వనరులు సమకూరుస్తున్నటువంటి ప్రాంతాలకు సీట్లు ఇవ్వాలని చెప్పంటే దాన్ని కూడా విమర్శ కోణం చూస్తున్నారు. ఈరోజు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పినటువంటి ఆలోచన ఈశాన్య రాష్ట్రాల్లో 36 లక్షలకు 40 లక్షలకు ఒక ఎంపీ సీట్ మనం ఇస్తలేము. అక్కడ అంటే ప్రాతినిధ్యము ఉండాలి, ప్రాధాన్యత క్రమంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పని అక్కడ దామాష ప్రకారం మనం సీట్లను పార్లమెంట్ మెంబర్లుగా ఇవ్వలేమే. అక్కడ మన ఆ రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం ఉండాలన్నప్పుడు 36 లక్షలు 40 లక్షలు కూడా ఒక ఎంపీ సీట్ను ఇచ్చుకున్నప్పుడు అండమాన్ నికోబార్ కానీ ఈశాన్య రాష్ట్రం సిక్కిం మీరు మేఘాలయ లాంటివి చూసినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మూడులో ఈరోజు ఈ రాష్ట్రాల్లో అధికంగా ఆదాయాన్ని వనరుల రూపంలో దేశానికి ఇస్తున్నటువంటి ఈరోజు తెలంగాణనే కానివ్వండి, తమిళనాడే కానివ్వండి, కర్ణాటకనే కానివ్వండి, కేరళ లాంటి ప్రాంతాల్లో ఓ రకంగా ఈరోజు సౌత్లోనే బాంబే ఉందికోవచ్చు, కానీ బాంబే నుంచి కూడా అత్యధికంగా ఈరోజు అంటే ఈ ప్రాంతం నుంచి అత్యధిక వనరులు పోతున్నటువంటి దేశానికి సంపదను ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అత్యధిక స్థానం ఇవ్వాలనడం ఏ విధంగా తప్పవుతుందో దానికి ఈరోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు లేదంటే భారతీయ జనతా పార్టీ సమానం చెప్పాలి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు పొలిటికల్గా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పినటువంటి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఈరోజు లెక్కలు ఇప్పటికే ఒకసారి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు. ఈరోజు నేను కూడా ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు